దయచేసి మాస్టర్ గారు అందరిని పిలవండి. మాస్టర్ గారు ఎంతమంది పిలిస్తే అంతమంది నూతన స్టూడెంట్స్ వస్తారు. మాస్టర్ గారు మీ సంఘంలో సహోదరులు మొత్తం పిలిచి కూర్చోబెట్టండి. వెళ్ళండి, చిన్న ఇల్లు ఖాళీగా ఉన్నట్టు పిలువయ్యా. సహోదరులు పిలవండి, వెనక నుంచి వాళ్ళని సిగ్గుపడుతూ వెనక నుంచి అందరూ పిలవండి, లోనికి పిలవండి. మీరు కూడా కూర్చోండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడున్నా వారికి కూడా దేవుని స్తుతి వందనాలు తెలియజేస్తున్నాను. పక్కన వారు చెప్పండి, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. పక్కన వారు చెప్పండి, మీరు రావటం మాకు చాలా సంతోషం. చెప్పండి అమ్మా, నేను చెప్పేది అర్థమైందా? శత్రువులు కాదు కదా, మనం దేవుని బిడ్డలే కదా. ఒక పక్క చూసి చెప్పండి, మీరు రావటం మాకు చాలా సంతోషం. చెప్పండి చెప్పండి, పక్కలతో చెప్పండి, పలకరించండి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని చెప్పండి. దేవుడి వాక్యం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసినటువంటి సువార్త. అందరు తీయాలి. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన. తండ్రి, యేసు నామములో, యేసు రక్తమును బట్టి, పరిశుద్ధాత్ముని ద్వారా ఈ పాత్రను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ జీవం కలిగిన పరలోకపు వాక్కు మాకు అందించి మమ్మల్ని తృప్తిపరచి వాక్యాన్ని ఇకమందు నూరంతలుగా ఫలిస్తూ పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యం మాకును ప్రతి తరమునకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం నాతో పాటు అందరు కలిసి చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఎవరు చెబుతారో వారికి దేవుని మేలు కలుగునుగాక. శక్తివంచం లేకుండా చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపరచు. అందరూ కూడా చదవబడినటువంటి వాక్య భాగం లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలోనిది. చదివిన వాక్య భాగంలో సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించారు. బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించారు. జన్మించిన వెంటనే ఆకాశములో పరలోక సైన్య సమూహము, అంటే దేవదూతల సమూహం ఆకాశముల నుండి ఏమంటారంటే, ఆ దేవదూతల సమూహం అంతా కోటాను కోట్ల దేవదూతలందరూ కలిసి ఒకే మాట పడుతున్నారు. ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. భాగమైన వాక్య భాగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జన్మించగానే పరలోకములో ఉన్న దేవునికి మహిమ వచ్చింది.
ఎవరికి మహిమ వచ్చింది? పరలోకములో ఉన్న దేవునికి మహిమ వచ్చింది. బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించగానే భూలోకములో పరలోకమందున దేవునికి మహిమ కలిగింది. అంటే అర్థమేంటో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినమును బట్టి పరలోకములో ఉన్న దేవునికి మహిమ కలగాలి. యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినమును బట్టి పరలోకమందున దేవునికి మహిమ కలిగినప్పుడే అది నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుద్ది. పరలోకమందున దేవుణ్ణి ఈ క్రిస్మస్ సందర్భంగా మహిమపరచాలి. చాలామంది క్రిస్మస్ అనగానే ఈ రకంగా క్రిస్మస్ చేస్తారు. ఏ రకంగా అంటే ఇల్లంతా శుభ్రంగా దులిపి శుభ్రంగా కడిగి అటకల మీద సామాన్లు దింపి చింతపడతో తోమి బీరో కింద బీరో వెనకొని దులిపేసేసి పాత ఎన్ని బయటపడేసేసి బాగా సున్నం కొట్టి ఇంటికి పండగ చేస్తారు. లైటింగ్ పెట్టి దేని పండగ చేస్తారో? ఇంటికి పండగ చేస్తారు. మొట్టమొదట ఆ లైటింగ్ చూస్తామంటే, ఆ స్టార్ చూస్తామంటే, ఆ పెయింటింగ్ చూస్తామంటే అబ్బాబాబా క్రిస్మస్ ఇక్కడే ఉందిరా అన్నట్టు అనిపిస్తుంది. ఏం పాస్టర్ గారు మరి క్రిస్మస్ సందర్భంగా సున్నాలు కొట్టడం తప్పు అంటే తప్పు కాదు, కొట్టచ్చు, స్టార్ పెట్టచ్చు, లైటింగ్ పెట్టుకోవచ్చు, ఓకే ఓకే. మొదటి పండగ ఇంటికి చేస్తారు. దేని చేస్తారు? ఇంటికి. అయిపోయింది. ఇంటికి పండగ చేసి వెంటనే ఏం చేస్తారంటే ఒంటికి పండగ చేయాలని చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, అమ్మనా బ్రదర్స్కి వెళ్ళి భర్త డబ్బులు లేవని చెప్పినా కూడా భర్తను అప్పుల్లో ముంచైనా సరే, వాయిదాల పద్ధతిలో తీసుకొనైనా సరే, ఏడ్చైనా సరే, గొడవ పెట్టుకొనైనా సరే, ఏదో రకంగా మంచి బట్టలు తెచ్చుకొని ఒంటికి పండగ చేసుకుంటారు. మూడో పండుగ ఏంటి తెలుసా అండి? క్రిస్మసే. ఇన్ని రోజులు ఆలస్యంగా వెళ్ళామే, కనీసం ఇప్పుడైనా మందిరానికి త్వరగా వెళ్దామని ఆలోచన లేకుండా ఆ రోజే కోడిని కోసుకొని, ఆ రోజే మేకను కోసుకొని, ఆ రోజే గారెలు వేసుకొని, ఆ రోజే పొలావు చేసుకొని, అదంతా వండుకొని ఆఖరి మూమెంట్లో ఆమెన్ అనేటప్పుడు వస్తారు. ఆమెన్ అనగా ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోయి పంటికి పండగ చేసుకుంటారు. దేని పండగ? మొదటి పండగ ఏంటి? ఇంటికి పండగ. రెండో పండగ ఏంటి? ఒంటికి పండగ. మూడో పండగ ఏంటి? పంటికి పండగ. తినేగానే ఏ ఆలోచన వస్తుందంటే ఇవాళైనా సినిమాకి వెళ్దామా అనిపిస్తుంది. వెంటనే కంటికి పండగ చేస్తారు. కంటికి పండగ. క్రిస్మస్ అంటే ఇంటికి పండగ, ఒంటికి పండగ, పంటికి పండగ, కంటికి పండగ కాదు, హృదయానికి పండగ క్రిస్మస్. ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిందే క్రిస్మస్. క్రిస్మస్ రోజున ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. యేసు ప్రభు జన్మించిన వెంటనే పరలోకంలో ఉన్న దేవునికి మహిమ వచ్చింది. అందుకన్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దూతలు దేవుని పోలిక కాదు, మనము దేవుని పోలికలో ఉన్నవారం. మనం కేవలము కలుగజేయబడింది దేవుని మహిమ కొరకే. దేవుని మహిమ కొరకే సర్వ మానవ కోటి ఈ భూలోకంలో కలుగజేయబడ్డారు. ఈ మాట సత్యం. సర్వ మానవ కోటిని కలుగజేసింది ఎవర్రా అంటే దేవుడు. దేవుడే సర్వ మానవ కోటిని కలుగజేశాడు. ఆయన మహిమ కొరకు ఆయన కలుగజేశాడు మనల్ని. అయితే ఇప్పుడు మనం దేవుణ్ణి మహిమపరచాలి. మరి దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే మొట్టమొదట ఆ మహిమను పొందాలి. ఏం పొందాలి? దేవుణ్ణి ఎవరైనా మహిమపరచాలని కోరుకుంటే, భూలోకంలో ఎవరైనా దేవుణ్ణి మహిమపరచాలని కోరుకుంటే మొట్టమొదట ఆ మహిమను మనం పొందాలి. మహిమను మనం పొందాలి. దేవుని మహిమను మానవుడు పొందగలడా? పొందగలడు. ఎవరు పొందగలరు? ఎవరైనా పొందగలరు. సర్వ మానవ కోటి కూడా దేవుని మహిమను పొందొచ్చు. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడ? ఇక్కడే.
ఇప్పుడే ఇక్కడే ఈ వాక్యం వినుచుండగా వాక్య క్రియ మీలోకి వస్తే దేవుని మహిమను పొందొచ్చు. అలా కాదండి, డబ్బుతో దేవుని మహిమను పొందలేవా? డబ్బుతో దేవుని మహిమను ఎవరూ పొందలేదు. బంగారం ఇస్తామండి, బంగారం ఇస్తే దేవుని మహిమను పొందలేమా? బంగారం ఇస్తే మహిమ రాదు. ఏమండి, దేవునికి మేము మరి ఒక మందిరం కడతామండి, దానివల్ల రాదా? కాదు, ఆ మహిమ నీకు రాదు. డబ్బులు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, దాన ధర్మాలు చేసినా దానివల్ల నీకే మహిమ రాదు. ఆశీర్వాదం వస్తుంది, అంతే. ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం వేరు, దేవుని మహిమను పొందుకోవటం వేరు. ఎవరైనా సరే భూలోకములో దేవుని మహిమను పొందుకోవాలి. ఎవరైనా సరే భూలోకములో దేవుని మహిమను పొందగలరు అని బైబిలే స్పష్టంగా చెబుతుంది. మరి దేవుని మహిమను ఎలా పొందుకోవాలి? దేవుని మహిమ ఎక్కడుందని పొందుకోవాలి? దేవుని మహిమ మనకు ఎలా వస్తుంది అని పరిశీలన చేస్తే బైబిల్లో దేవుడు చెబుతున్నాడు మహిమను ఎలా పొందుకోవాలో. పక్కన చెప్పండి, దేవుని మహిమను అందరూ పొందుకోవచ్చు, అందరికీ సమానంగా ఇస్తాడు, ఏ మాత్రం భేదము లేదు. ఎలా ఇస్తాడు దేవుని మహిమను? దేవుడు మనం దేవుణ్ణి మహిమపరచాలి, ఓకే. ఆయన మహిమ కొరకే మనం చేయబడ్డాం, ఓకే. మరి ఆయన మహిమపరచాలంటే ఎలాగా? డబ్బు వల్ల కాదు, బంగారం వల్ల కాదు, వెండి వల్ల కాదు. మరి ఎలాగ దేవుని మహిమ వస్తుంది? ఎలాగ దేవుని మహిమ వస్తుందంటే బైబిల్ చెబుతున్న సమాధానం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు వినండి బాగా, ఏ భేదము లేదు అని అంటే ఏ ప్రాంతమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ కులములో ఉన్నారైనా, ఏ మతములో ఉన్నారైనా, ఈ భూమి మీద ఏ జాతిలో ఉన్నవారైనా, ఈ భూమి మీద ఎక్కడ నివసిస్తున్న మానవుడైనా చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మీకు సమాధానం దొరికి ఉంటుంది దేవుని సన్నిధిలో. దేవుడు తన మహిమ కొరకు మనల్ని చేశాడు. దేవుణ్ణి మనం మహిమపరచాలి. అయితే మహిమపరచాలంటే మహిమను మనం పొందుకోవాలి. మహిమను ఎందుకు పొందుకోలేకపోతున్నాము అని అంటే పాపము వలన. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది దేవుడు తెలియపరుస్తున్న మాట. నిజమే పిల్లారా, కొన్ని పాపాలు కనబడతాయి, కొన్ని పాపాలు కనబడవు. కనబడని పాపాలు ఏంటో చెబుతాను వినండి. మన ఆలోచనలోనే పాపాలు చేస్తూ ఉంటాం, మన ఆలోచనలో ఉన్న పాపాలు ఎవరికి తెలియదో. మన ఆలోచనలో, మన మనసుతోనే ఎదుటి వారిని గుర్తొచ్చు, మన ఆలోచనలోనే ఎదుటి వారిని ముద్దు పెట్టచ్చు, ఆలోచనలోనే ఎదుటి వారిని కౌగిలించుకోవచ్చు, ఆలోచనలోనే ఎదుటి వారిని పొడిసేయవచ్చు, ఆలోచనలోనే ఎదుటి వారిని తిట్టుకోవచ్చు, ఆలోచనలోనే ఎదుటి వారిని మనం పక్క పళ్ళు కొరుకుతూ కోపంతో నింపబడిపోవచ్చు. ఆలోచనలో, నీ ఆలోచనలో ఇవన్నీ ఉన్నాయన్న సంగతి దేవుడికి తప్ప ఏ మానవుడికి తెలియదు. నీ ఆలోచనలో ఉన్న పాపం దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఆలోచన కూడా పాపమేనా అయ్యగారు? ఆలోచిస్తే కూడా పాపమేనా అంటారేమో. పాపమే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, నాయనా ఒక స్త్రీని తీసుకొని వెళ్ళి గదిలో ఉండి పాపం చేస్తేనే పాపం కాదు నాయనా, ఒక స్త్రీని తీసుకుని వెళ్ళి గదిలో ఉండి పాపం చేస్తేనే పాపం కాదు నాయనా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసావంటే నీ ఆలోచన గదుల్లోకి తీసుకెళ్ళిపోయావు.
నీ ఆలోచన గదుల్లోకి తీసుకెళ్ళి ఆ చూపుల ద్వారా నువ్వు పాపివైపోయి ఆమెతో నీ మనసులో పాపం చేశావు, నువ్వు పాపి అన్నాడు దేవుడు. మనమేమనుకుంటాం, తీసుకొని వెళ్ళి పాపం చేస్తేనే పాపం అని. బైబిల్ చెప్పేదేంటి, నీ ఆలోచనలోకి ఆ పాపం చొరబడినప్పుడే నీవు పాపం చేసేసావు. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మానవుని ఆలోచనలో పాపం చురుకుంది? ఎన్నిసార్లు మానవుని చూపుల్లో పాపం చురుకుంది? ఎన్నిసార్లు ఈ కళ్ళతో చూడకూడని మనం చూసాం? ఎన్నిసార్లు ఈ కళ్ళతో మనము చూస్తూ ఆనందించాం? దేవుడు తెలియపరుస్తున్న మాట, చూడకూడనివి చాలా చూశారు, చూడకూడనివి చూచి మీరు పాపులయ్యారు. ఆలోచనలో పాపం ఉంది, నీ చూపుల్లో పాపం ఉంది. మళ్ళీ అంటాడు దేవుడు, వినికిడిలో కూడా పాపం ఉంది. ఎక్కడ పాపం ఉంది? వినికిడిలో. మీరు చదవమాకండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు యెషయా ప్రవక్తకి ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుడు కనబడుతున్నాడు. పరలోకం, దేవదూతలు, దేవుని సింహాసనము, అగ్ని, కెరూబులు కనబడుతున్నారు. అప్పుడు యెషయా ఏం చేయాలి తెలుసా? ధన్యుడను దేవా, ధన్యుడను, ఎంతో గొప్ప దర్శనం నాకు ఇచ్చావు, నా వంటి ధన్యుడు ఈ భూమి మీద ఎవడు లేడు, నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులను చెప్పాలి. అలా చెప్పలా. ఆ దర్శనం చూడగానే ఏమంటాడు, అమ్మో నేను పాపిని, నశించిపోయాను, జీవగల దేవుణ్ణి కళ్ళారా చూసేశాను బాబోయ్, ఆయన చూస్తే కానీ నేను ఎంత పాపిని నాకు అర్థం కాల, ఆయన చూస్తే కానీ ఎంత పాపిని నాకు అర్థం కాల, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసించువాడను. చూసారండి, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసించువాడను, అందుకు నేను పాపినైపోయా. మనం బూతులనక్కర్లా, బూతులనే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం దుమ్ము మీద దుమ్ము మన నెత్తిమి తీసుకోకర్లా. కారు వెళ్తా ఉంటే, ఇప్పుడు సఫారీ ఉంది, దాని పక్కన నిల్చోండి, వెళ్తూ ఉంటుంది, దుమ్మ తెత్తి ఎవరి మీద పడుద్ది? వాళ్ళు మన మీద పడేయాలా. దుమ్ముకున్న స్వభావం ఏంటంటే పక్కన ఎవరి నుంచి వాళ్ళ మీద పడిపోద్ది, అవునా కదా? అలాగే పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే నువ్వు చేయక్కర్లా, చేసేవాడి ధ్వని విన్నా కూడా నీకు పాపమే. దుర్భాష పాపమే, బూతులాడటం పాపమే, ఆ బూతులాడే ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావంటే పాపమే. అందుకే చెప్పాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటను కూడా కూర్చోమాకు, ఎందుకంటే నీ పాపం వస్తుంది. నీ వినికిడిలో పాపం, నీ చూపుల్లో పాపం, నీ ఆలోచనలో పాపం, ఇకపోతే మాటల్లో పాపం. ఎన్నోసార్లు మన నోటి మాటలతో పాపాన్ని చుర్రుకున్నాం, పాప సహితమైన మాటలు మాట్లాడాం, పాప సహితమైన మాటల్లో ఎంతో మందిని గాయపరిచాం, మాటలతో ఎంతో మందిని తృణీకరించాం, ఎంతో మందిని మాటల ద్వారా చులకన చేశాం, ఎంతో మందిని మాటల ద్వారా బాధ పెట్టాం. ఎప్పుడైనా మీరైనా, నేనైనా, నా మాట అయినా, నీ మాట అయినా, ఎవరి మనసునైనా బాధ పెడితే ఆ బాధపడిన సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తికి పాపం తగులుద్ది. బుద్ధి లేదా నీకు? నీకే బుద్ధి లేదా? అంతంత మాటలు మాట్లాడుతున్నావు, అవతల బాధపడరా అని అంటే అర్థమేంటి తెలుసా అండి? నువ్వు మాట్లాడిన మాట ఆ వ్యక్తిని బాధ పెట్టింది కాబట్టి అది నీకు పాపం. ఒకసారి ఆలోచన చేయండి, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను మాటలతోనే బాధ పెడుతున్నారు, పాపం. ఎంతమంది భర్తలు భార్యలను మాటలతోనే బాధ పెడుతున్నారు, పాపం. ఎంతమంది భార్యలు భర్తలను మాటలతో బాధ పెడుతున్నారు, పాపం. నీ నోటి మాటను బట్టి రేపు నీకు తీర్పు ఉంది. కాబట్టి నోటి మాటల విషయంలో ఏ పాపాన్ని చురుకోకూడదు. అందుకేనట జ్ఞానం గలవాడట మౌనంగా ఉండి తప్పించుకుంటాడట. జ్ఞానము గలవాడు మౌనముగా ఉండి తప్పించుకుంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది, లొడామని విస్తారమైన మాటలు మాట్లాడమాకండి, విస్తారమైన మాటలు ఏముంటుంది, దోషం ఉంటుందని చెప్పాడు. అర్థమైందా? పాపం ఇక్కడ ఎలా వచ్చిందో, మన ఆలోచనలో పాపం ఉంటుంది, మన చూపుల్లో పాపం ఉంటుంది, కనిపిదే వరకు కనిపిది, వినికిడిలో పాపం ఉంటుంది, మనకు కనిపిది. మన కనబడేదల్లా ఏంటంటే నోటితో చేసే పాపం, శరీరంతో చేసే పాపం తప్ప, కనబడే పాపం తప్ప కనబడని పాపాలు చాలామంది తెలియదు. బైబిల్ చెప్తుంది,
అందరూ పాపము చేసేశారు నాయన, అందరూ పాపం చేసేశారు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అందరూ పాపము చేశారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తే ఏమైంది? మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మహిమ కొరకు మనం చేయబడ్డాం, ఆయన మయపరచాలి. అయితే ఆయన మయపరచవలసిన మనం, ఆయన మహిమ కొరకు చేయబడిన మనం ఆ మహిమను పొందకపోవడానికి కారణం ఏంటంటే పాపం వల్ల మహిమను పొందలేకపోతున్నాం. ఆయనే మనకు దూరంగా లేడు, దేవుడు వాళ్ళు అసహించుకోవట్లేదు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఏ భేదములు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఏంటండి పరిష్కారం? మాకు మహిమ, దేవుని మహిమ కావాలండి. క్రిస్మస్ పండుగ చేసుకోవాలనుకుంటున్నాం, ఆయన్ని మహిమపరచాలనుకుంటున్నాం. ఆయన మహిమపరచాలంటే మాకు మహిమ కావాలి కదండి. ఏం చేయాలండి అంటారేమో. పాపమునకు విరుగుడు, పాపమునకు విడుదల, పాపమునకు ప్రాయశ్చిత్తం, పాపములో శుద్ధి ఏమిటి అనంటే యేసు రక్తము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమే నిన్ను పాపము నుంచి శుద్ధి చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమే పాపం నుంచి విడిపిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమే పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమే నీ పాపాలన్నింటినీ కూడా విజయం అనుగ్రహిస్తుంది మీకు. అందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రజలకు తన మహిమనివ్వడానికి, ఆయన ప్రజలకు తన మహిమనివ్వడానికి, పాపం నుంచి విడిపించడానికి దేవుడు భూలోకంలోకి వచ్చాడు. ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నిజంగా నేను పాపిని, పాపం చేయుచున్నాను, పాపములో పొరలాడుతున్నాను, నా పాపాన్ని చూస్తున్నావు, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా చేసుకో అంటే దేవుడు ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచి ఆయన మహిమతో నింపేస్తాడు. ఈ కూడికి ఇక్కడ ఎందుకంటే హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చెప్పుకోవడానికి కాదు, దేవుని మహిమను పొందడానికి. ఎవరి మహిమను? దేవుని మహిమను పొందడానికే ఈ కూడికను ఈ రోజున దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. దేవుని మహిమను పొందాలి మనం. దేవుని మహిమను ఎవరైతే పొందుతారో ఖచ్చితంగా వాళ్ళు ధన్యులై ఉన్నారు. కనుక ఈ రోజున దేవుని మాటలు వింటున్న వారిలో, లైవ్లో ఉన్న వారిలో ఎవరైనా ఇంకా రక్షణ పొందలేదేమో, యేసు ప్రభు నమ్ముకోలేదేమో, నామకార్థం మందిరానికి నామకార్థంగా వస్తున్నారేమో, ఇంకా నువ్వు ప్రభులోనికి రాలేదేమో, భార్య చెబుతున్నా కూడా భర్తగా మీరు మారలేదేమో, భర్త చెబుతున్నా భార్యగా మీరు మారలేదేమో, తల్లిదండ్రులు చెబుతున్నా పిల్లలుగా మీరు మారలేదేమో, పిల్లలు చెబుతున్నా తల్లిదండ్రులుగా మీరు మారలేదేమో, అత్తగారు చెబుతున్నా కోడలుగా మారలేదేమో, కోడలు చెబుతా ఉన్న అత్తగారుగా మీరు మారలేదేమో, స్నేహితుడు చెప్తున్నా స్నేహితుడిగా మీరు మారలేదేమో, బంధువు చెబుతుంటే బంధువుగా మీరు మారలేదేమో, పొరుగు వారిగా చెప్తుంటే పొరుగు వారిగా మీరు మారలేదేమో, కొలీగ్స్గా చెప్తుంటే ఉద్యోగం కొలీగ్స్గా చెప్తుంటే ఉద్యోగ కొలీగ్స్గా మారలేదేమో. ఒక్క మాట చెప్తున్నాను, మీరందరూ దేవుని మహిమను పొందాలి, మారాలి, యేసు వైపు తిరగాలి, మారు మనసు పొందాలి, పక్షాతాపం చెందాలి, యేసు రక్తంతో కడగబడి బాప్తిసం పొందాలి. అప్పుడు ప్రభువు పరవశిస్తాడు. అప్పుడు ఆయన నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తన మహిమను నీలో నింపేస్తాడు. అప్పుడు ఈ దేహము దేవుని ఆలయంగా మారిపోద్ది. ఈ ఆలయమును ఆయన తన మహిమతో నింపుకుంటాడు. చాలామంది రక్షణ పొందమంటే రక్షణ పొందరు, వెనకడుగు వేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. పాపం విషయంలో జాగ్రత్త వహించకపోతే ప్రమాదంలో పడిపోతాం, దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. కనుక దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, పాపములోంచి విడుదల పొందండి, రక్షణ పొందండి. నిజం చెప్పంటారా?
డబ్బున్నా లేకపోయినా దేవుని చేత పాపము నుంచి విడుదల పొందామంటే సంతోషంగా ఉంటారు. ఆస్తులున్నా లేకపోయినా దేవుని ద్వారా పాపము నుంచి విడుదల పొందారంటే సంతోషంగా ఉంటారు. మీకు సంపాదన ఉన్నా లేకపోయినా దేవుని ద్వారా పాపము నుంచి విడుదల పొందితే మీరు చాలా సంతోషంగా ఉంటారు. విడుదల పొందాలి అంటే ఒకటే మార్గం, ఆయన దగ్గరకు వచ్చి చెప్పాలి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, రక్తంతో కడుగు, నన్ను మార్చు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు రక్షించే దేవుడు. పాపానుకున్నటువంటి ఆ పవర్ ఏంటో మీకు ఒక చిన్న ఉపమానం ద్వారా చెప్తాను, అందరూ వినండి. పక్కన వారు చెప్పండి, మనం దేవుని మహిమను పొందుకోవాలి. కొంచెం గట్టిగా చెప్పండి, మనం దేవుని మహిమను పొందుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ పొందుదాం. ఫిన్లాండ్ అనే దేశంలో నక్కలను పడతారట. ఎలాగో వినండి. ఫిన్లాండ్ దేశంలో బాగా మంచు ఉంటుంది. నక్కని పట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పదునైన కత్తి తీసుకొని దానికి ఇరువైపులా రక్తం పూస్తారట. కత్తికి ఇరువైపులా రక్తం పూస్తారు. రక్తం పూసి ఆ కత్తిని తీసుకొని వెళ్ళి ఆ మంచులో అలా పడేస్తారు. పడేగానే ఆ మంచు వచ్చి ఆ కత్తి మీద పడి దాన్ని మూసేస్తుంది. నక్కలకు కుక్కలకు ఉన్న స్వభావం ఏంటంటే వాసన పసిగడతాయి బాగా. ఈ నక్కలకి రక్తపు వాసన పసిగట్టి ఇక్కడ ఆహారం ఉంది ఎక్కడ ఆహారం ఉందో పరిగెత్తుకు వస్తాయట. వస్తే ఎక్కడ ఆహారం ఉందో తెలిసిపోయింది. తెలిసిపోతే ఆ రక్తం ఆ మంచులోంచి వాటికి కనిపిస్తూ ఉంటుంది. పైకి కనిపిస్తూ ఉంటే ఆ మంచులో ఆ కనబడుతున్న రక్తాన్ని నాకాలనే ఉద్దేశంతో అవి ఏం చేస్తాయంటే ఆ మంచును నాకుతూ ఉంటాయి. దేనికోసం? ఆ రక్తం కోసం. నాకుతా ఉంటే ఈ నాలుగుకి ఏమెక్కుద్దంటే తిమ్మిరెక్కిపోద్ది. నాలుగుకు తిమ్మిరెక్కింది. ఈ తిమ్మిరెక్కిన సమయంలో ఆ మంచు కాస్త కరిగిపోయి కత్తి బయటపడుద్ది. కత్తి బయటపడగానే కత్తి మీదకెళ్ళి నాలుగు పడుద్ది. కత్తి మీదకెళ్ళి నాలుగు పడగానే ఆహారం దొరికేసిందని దాని మీద నాకుతూ ఉంటే తన నాలుగు కూడా కత్తి మీద పడి తెగిపోయి తన రక్తం కారుతూ తన రక్తాన్ని తాగుతూ కళ్ళు తిరిగి పడిపోద్ది నక్క. అప్పుడు ఆ నక్కలు పట్టేవారు వచ్చి దాన్ని సులువుగా పట్టుకొని వెళ్ళిపోతారు. దేనికి ఆకర్షితమైంది? అది రక్తానికి ఆకర్షితమైంది. తిమ్మిరెక్కేదాకా నాకింది. తెగిపోయింది కూడా తెలియలేదు, రక్తం కారుతుంది కూడా తెలియలేదు. తన రక్తం తనే తాగేమైపోయింది, కోల్పోయింది, దొరికిపోయింది. పాపం కూడా అంతేనండి. మీకు ఎంత చెప్పినా కొన్నిసార్లు అర్థం కాదు. పాన్ పరాగు నవలమాకు తమ్ముడా, ఇదిగోరా వాడు బొగ్గెలా అయిపోయింది చూసుకోరా అని పాన్ పరాగు ప్యాకెట్ మీద ఏమేశారు? కుళ్ళిపోయిన బొగ్గనేసారా లేదా? ఎవడికో కుళ్ళిపోయింది, మనకెందుకు కుళ్ళిపోద్ది అనుకుంటారు వీళ్ళు. సారా తాగమాకు తమ్ముడా, బ్రాండీ తాగమాకు తమ్ముడా, గవర్నమెంట్ తక్కువ రేటుకి ఇచ్చా తాగమాకు. కారణం ఏంటంటే నీ గుండెకే పాడైపోయింది, లివర్ పాడైపోద్ది, నీ అవయవాలు పాడైపోతాయి అని చెప్పినా వింటారండి. నేను తాగుబోతుని, నేను తాగి పైకొచ్చాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అసలు తాగుబోతులుగా మీరు బారుకి వెళ్ళి తాగినట్టుగా బారు ఓనర్ గారు తాగాడంటే బారుకి వేస్తారు డోరు. అరే ఆ బ్రాందీ షాప్ ఓనర్ గారు కూడా తాగడం. పాపం బానిసై తాగుతారు. పోసే కొద్ది తాగుతారు. ఆఖరి తిమ్మిరెక్కిపోద్దానికి. ఈ తిమ్మిరెక్కిపోయిన దాంట్లో ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. అమ్మో, తాగుబోతులు చాలా నటిస్తారు, చాలా డ్రామాలు కూడా వేస్తారు తాగుబోతులు ఆ తాగుడు వ్యసనం కోసం. ఒకసారి నేను వంటోని వెళ్తున్నాను, స్కూటర్ మీద బైక్ మీద వెళ్తున్నాను వంటోని. ఆదివారం ప్రార్థన అయిపోయింది, దర్శిద్దాం ప్రార్థన చేద్దాం వెళ్తున్నాను. నా ఎదురుకుండా ఒక సైకిల్ మీద ఇద్దరు వెళ్తున్నారు. వెళ్తూ నా ముందు కొంచెం డమాల పడిపోయాడు నా ముందే. అమ్మో ఇంకా ఉంది, నా నడు విరిగిపోయింది, 25,000 అవుతున్నాడు.
బిల్లీనే చెప్పేస్తాడు నాకు, ఈయన బిల్లు చెప్పేస్తాడు నాకు. నీ నడుము విరిగిపోతే నాకే సంబంధం? అమ్మో ఏం సంబంధం ఏంటంటే స్కూటర్తో గుద్దా, బండితో గుద్దాడు అంటాడు. నేను ఎక్కడ గుద్దాను, నువ్వే బ్రేక్ వేసి పడ్డావు అన్నా నేను. లేదు లేదు నువ్వు గుద్దావు, నేను పడిపోయాను, 25,000 అయింది అంటాడు. దేనికి? అసలు ఏమి యాక్టింగ్ చేస్తారు తెలుసా వాళ్ళు? అమ్మో, తాగుబోతులు చేసిన యాక్టింగ్లో సినిమా యాక్టర్లకు కూడా రాదు నాయన. అంటే నాకు సంబంధం లేదే బాబు, నువ్వు కింద పడ్డావు, నీకు ఎదిరిపోతే నాకెందుకు, నా దారి నేను పోతాను అలా అనమాకో, కనీసం 10,000 ఇవ్వు. బేరం దిగిపోయింది అప్పుడే. 10,000 ఇవ్వను, ఏమని ఎందుకు వాళ్ళే అన్న. కనీసం ఒక 100 రూపాయలు ఇవ్వాలి అంటాడు ఆఖరికి. 100 రూపాయలు కావాలంట. దేనికంటే నేను తెలియదే ఉంది, మందాకి వస్తాను అంటున్నాడు. అసలు ఎంత అబద్ధం ఆడాడు తెలుసా అండి? ఎవరన్నా చూస్తే, యాక్టింగ్ చూస్తే అసలు నిజంగా ఇరిగిపోయింది అడుగు అనుకుంటారు. అమ్మమ్మమ్మ, వీళ్ళ మాయ మాటలకి వీళ్ళే ఆస్కార్లు ఇచ్చుకోవాలి. ఆస్కార్లు కాదు, వీళ్ళకి బార్స్కార్లు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఏమంటే అంత తెలీదా వాళ్ళకి? తెలుసు కదండి. ఎన్నిసార్లు తాగావు, ఎన్నిసార్లు గాయాలైనాయి, ఎన్నిసార్లు ప్రమాదం దగ్గరికి వెళ్ళావు, ఎన్నిసార్లు ప్రాణాన్ని తెచ్చుకున్నావు, ఎన్నిసార్లు దేవుడు కాపాడాడు, ఎవరో ఒకరు సహాయం చేశారు, కాపాడారు. అయినా ఇప్పటికీ ఆ తాగుడు మాందం ఆలోచనకు వస్తుందా? లేదో. నిజంగా మానేశాను నేను, నిజంగా మానేశానమ్మా, ఇట్లా నీ తలగా చూపించో, నీ మీద ఒట్టో, పోతే నువ్వు పోవే అంతే. ఏమండి నా మీద ఒట్టేయండి, రావే నన్ను నమ్మకం లేదా? నిజంగా నేను తాగనే, నీ మీద ఒట్టు, పోతే నువ్వు పోతావు, నేను పోనంతే. పిల్లల మీద ఒట్టాయి, పిల్లల వాళ్ళు ఉంటే అంత, పోతే అంత. అమ్మోడు కూడా లేదు కదా, దేవుడు సూత్రం రాక పో, నిజమే నేను చేశా, నేను తాగను. పిల్లలు పెట్టేస్తారు. పిల్లలు పోయినా పర్లేదు, వాళ్ళకి పిల్లం పోయినా పర్లేదు, అమ్మ పోయినా పర్లేదు, నాన్న పోయినా, ఎవరు పోయినా పర్లేదు. వాళ్ళ మాత్రం ఏం కావాలి? అసలు పోతేనే ఇంకెక్కువ సంతోషం వీళ్ళకి. ఎందుకని తెలుసా? అప్పుడే ఫుల్ అవ్వచ్చని బాగా. ఇటువంటి అన్నీ కూడా మీకు తిమ్మిరెక్కించి మీ జీవితాలను పాడు చేస్తాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అందులోంచి మిమ్మల్ని విడిపించుటకు శక్తిమంతుడు. ఆయన విడిపించుట కొరకే, నీ విడుదల కొరకే ఆయన రక్తం కార్చాడు. నీ విడుదల కొరకే దేవుడు స్వయంగా మానవుడే భూమి మీదకి వచ్చాడు. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. ఆ రక్తం దేవుడి రక్తమై ఉండాలి. కాబట్టి దేవుడే మానవుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన విదేశాల దేవుడు కాదు, సర్వ సృష్టికర్త. ప్రభువైన యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త, సర్వ మానవ కోటి కొరకు భూలకు వచ్చిన దేవుడు. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. కనుక ఎవరెవరు వాక్యం ఉంటారు ప్రభువైన యేసుక్రీస్తు బతిలాడుతున్నాను. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయేది ఉగ్రత. ఆ ఉగ్రత మీకు రాకమునిపే, మరణం మిమ్మల్ని ఆవరించక మునిపే నేడే ప్రభు వైపు తిరగండి. నేడే సత్యం తెలుసుకోండి. నేడే ఆయన మహిమను పొందుకోండి. దేవుని మహాకృపను బట్టి ఈ కాలనీలో ఇంతమంది జనాంగం కూడుకోవటం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నేను. దేవుడే మనందరినీ సమకూర్చాడు ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, బాగా వినండి. ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఆయన మహిమతో నింపడానికి. ఎవరి మహిమతో? కాబట్టి రక్షణ పొందిన వారులారా చెయ్యి పైకెత్తే. ఎంతమంది రక్షణ పొందారు? చేతులు ఎత్తండి. అయ్యా మేము రక్షణ పొందే అన్నవాళ్ళు. మిమ్మల్ని దేవుడు దేంతో నింపాడు? తన మహిమతో నింపాడు. దేంతో కడిగాడు? ఆయన రక్తంతో కడిగాడు. దింపండి. రక్షణ పొందని వారు సిగ్గుపడకుండా చేయొద్దండి. రక్షణ పొందలేదయ్యా మేము. మీరు ఏ సంఘానికి వెళ్ళినా పర్లేదు, ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘానికి వెళ్ళండి. రక్షణ పొందలేదన్న వాళ్ళు పైకెత్తండి, కొంచెం పైకెత్తండి. సహోదరులు సహోదరులు, ఇప్పుడు మీరు ఎవరి మహిమను పొందాలి? ఎవరి మహిమను పొందాలి? ఎప్పుడు? ఇప్పుడే. ఎందుకని? నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయేది ఉగ్రత. ఎందుకని? రేపు నీది కానే కాదు. ఎందుకని? రేపు ఏమి సంభవించిన మనకి తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్య ఆవిరి వంటి వారం మనం, నీటి బుడకల వంటి వారం, సాగిపోవు నీడ వంటి వారం.
గడ్డి పువ్వు వంటి వారో, చేతనున్నారు బిందు వంటి వారో, చాలా వాక్యలేఖన ప్రకారం పొయ్యిలో కాలిపోయే పుల్లల వంటి వారు, అల్పులం. ఎంత బలంగా ఉన్నా మన అల్పులమే, ఎంత కరుణంగా ఉన్నా మన అల్పులమే, ఎంత ఆరోగ్యంగా ఉన్నా అల్పులమే. కాబట్టి వాక్యలేఖన ప్రకారం దేవుడు చెప్తున్నాడు, నేడే రక్షణ దినం మీకు, ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఈ కూడిక ద్వారా పరలోకం పరవశించాలి. ఈ కూడిక ద్వారా పరలోకం పరవశించాలంటే మీలో మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలి. ఎందుకు తెలుసా? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే పాపి విషయంలో గొప్ప సంతోషం. ఒక పాపి మారు మనసు పొందితే గొప్ప సంతోషం. కాబట్టి ఇప్పటికైనా యేసు వైపు తిరుగుదాం, ఇప్పటికైనా మారు మనసు పొందుదాం, ఇప్పటికైనా దేవుని రక్తంతో కడగబడి ఆయన మహిమను పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే ఏంటి? ఎవరిని మహిమపరచడం? అందరు చెప్పాలి, ఎవరిని మహిమపరచడం? దేవుణ్ణి మహిమపరచడమే క్రిస్మస్. అయితే మహిమపరచాలంటే ముందు ఏం పొందుకోవాలి? మహిమను పొందాలి. ఆ మహిమ ఎలా పొందుకోవాలి? యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా మారు మనసు పొంది, పక్షాతాపం చెంది, యేసు రక్తంతో కడగబడి బాప్తిసం పొంది ఆ మహిమను పొందుకోవాలి. అమ్మయ్య, పొందేశాం. ఎవరెవరు బాప్తిసం పొందలేదో ఈ రాత్రి దేవుడు తన మహిమతో నింపునుగాక. దేవుడు తన రక్తంతో మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచుగాక. ఇప్పుడు మహిమపరచడం ఎలాగా? అమ్మయ్య, మహిమను పొందేశాం. ఏం పొందేశాం? పక్కన చెప్పండి, మహిమను పొందేశాం. అందరూ పక్కన నవ్వుతూ చెప్పండి. ఏమండే, ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీకు ఒక ఉచితమైన విలువైనది దొరికితే పక్కన వాళ్ళకి ఎలా చెప్తారు? వచ్చిందిలే, ఇచ్చారులేంటవా? ఉచితమైనది విలువైనది మీకు ఇచ్చారు, ఏం చెప్పాలి? దాని గురించి సంతోషంగా చెప్పాలి కదండి. మహిమను పొందాం. పక్కన చెప్పండి, మహిమ పొందాం. చెప్పండి, ఏం పొందుకున్నాం? మహిమను పొందేశాం. ఓకే, ఇప్పుడు మహిమపరుద్దాం. క్రిస్మస్ అంటే ఎవరు మహిమపరచడం? ఎలా మహిమపరచాలి? సింపుల్గా చూడండి, దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథంలో అందరు తీయాలి. కీర్తన 50వ కీర్తన 23వ వచనం చదవండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. స్తుతియాగము నర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము నర్పించువాడు నన్ను, అందరూ చెప్పండి, స్తుతియాగము నర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఇప్పుడు మీకు ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్పబోతున్నాను. బాగా న్యాయంగా చూడండి. ఎవరు ముందు లెగిస్తే వాళ్ళ దీవెన టకమనించాలి. ఎవరు ముందు లెగిస్తే వాళ్ళ దీవెన టక్మని. పక్కన చెప్పండి, క్రిస్మస్ అంటే దేవుణ్ణి మహిమపరచుట. ఎవరిని మహిమపరచుట? క్రిస్మస్ అంటే దేవుణ్ణి మహిమపరచుట. అలా కొంచెంసేపు దేవుడు వాక్యం వినండి. వాక్యలేఖనం ప్రకారం స్తుతియాగం అర్పించువాడు ఎవరు మహిమపరుస్తున్నాడో? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఎంత సంతోషకర వార్త అండి ఇది. అంటే భూలోకములో ఒక మానవుడు స్తుతిస్తే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అంటే క్రిస్మస్లో దేవుణ్ణి మహిమపరచాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు స్తుతియాగం చేయాలి. క్రిస్మస్ సందర్భంగా ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది స్టార్ కట్టారు, ఓకే, లైటింగ్ పెట్టారు, ఓకే, పశువుల పాక కూడా వేశారు, నేను కాదంటలేదు. ఎందుకు వేసామమ్మా స్టార్? ఎందుకంటే చెప్పగలుగుతారు మీరు. యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం వచ్చింది, జ్ఞానులు వచ్చారు దీని ద్వారా అని. పశువుల పాక ఏంటమ్మా, ఆయన పుట్టింది అక్కడేనండి, అదొక పశువుల శాలలో కుడితొట్లో పడుకోబెట్టారు ఆయన్ని అని మీరు చెప్పడానికి బాగానే ఉంటుంది. అయితే మీరు స్టారు పెట్టి మీరు ఆ పశువుల పాకేసి సినిమా పాటలు పెడితే ఆయన ఉన్న సినిమా యాక్టరా? చెప్పండి. ఇప్పుడు క్రిస్మస్ అని చెప్పా బాగానే ఉంది,
పశువుల పాక వేసా బాగానే ఉంది, స్టార్ పెట్టావు బాగానే ఉంది. మరి ఆ పశువుల పాక ముందే సినిమా పాటలు పెట్టావే. ఆయన సినిమా యాక్టరా అండి? సినిమా యాక్టరా? కాదే. పశువుల పాకలో సినిమా పాటలు ఏంటంటే మీకేదో తెలుసుంటారేమో. మనం ఆ బాబతే ఒకప్పుడు నేను బ్రేక్ డ్యాన్సర్ని, స్టేట్ ఫస్ట్ డ్యాన్స్లో. నేను క్రిస్మస్ వస్తే పెజ్జోనిపేటలో పీటర్ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ లైన్లో ఈ లైన్లలో చందాలు వసూలు చేసేవాళ్ళం. వసూలు చేసి ఈ మూల నుంచి ఆ మూల లైటింగ్ వేసేవాళ్ళం. లైటింగ్ వేసేసేసి అక్కడ సినిమా పాటలు వేసేసేసి మేమేం చేస్తాం, ఆ పాక ముందే డ్యాన్సులు వేస్తూ ఉండేవాళ్ళు అక్కడ. అరే ఆయన దేవుడే, ఆయన పరిశుద్ధుడే, ఆయనకి ఎన్ని ఇష్టం ఉండదే. ఆయన ముందు సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ వేయడం ఏంటి? డ్యాన్స్ వేయాలి ఏ పాటకి? దేవుడి పాటకి. చప్పట్లు కొట్టాలి ఏ పాటకి? దేవుడి పాటకి. ఉత్సాహాన్ని ఇవ్వాలి ఏ పాటకి? దేవుడి పాటకి. అక్కడ వాళ్ళు సినిమా పాటలు పెడతా ఉంటే అబ్బా, ఆ పాటలకి డ్యాన్సులు వేస్తుంటే ఏళ్ళు కొడతా ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏం పొంగిపోయేవాళ్ళు పూరిలాగా. ఏం వేసావు చలం, ఎంత నువ్వు టాపరా చలం అంటూ ఉంటారు. ఎవరైనా పక్కన వేసారు అనుకోండి, నువ్వు వాగా వేస్తాడు అంటారు. అలా డ్యాన్సులు వేసేవాళ్ళం. అంటే క్రిస్మస్ అంటే మాకేమర్థమైంది? స్టార్ కట్టడం, లైటింగ్ వేయటం, పసుపు పాకు రెడీ చేయటం, దాని కింద డ్యాన్సులు వేయటం. నా బ్యాచ్లో కొంతమంది తాగుబోతులు ఉన్నారులేండి, వాళ్ళు తాగుతారు. దేవుడి కృప నాకు అలవాట్లేదు అప్పటి నుంచి, దేవుడికి మహిమ కలుగుగాక. వాళ్ళతో వాళ్ళు తాగేసేసి వాళ్ళ డ్యాన్సులు. ఆఖరి క్రిస్మస్ అయిపోద్ది. ఇలాగ అయిపోద్ది క్రిస్మస్. అరే దేవుడు కదా, దేవుని పాటలు పెడదాం, దేవుడి వాక్యాలు పెడదాం. ఇది దేవుడు కదా, దేవుని సేవకులు పిలిపించి దేవుని మాటలు చెప్పిద్దాం. అబ్బాయి అయ్యని పనికిరావు. ఆ మాటకు ఒక్కడు కూడా రాడు. పెజ్జోనిపేట పీటర్ స్ట్రీట్ అంటే మాటలు కాదు అసలు. దానికి ఎవరు రారు? కూర్చోండి. దానికి ఎవరు రారు? డ్యాన్సుల కోసం అయితే చాలామంది వస్తారు. అలా మనం క్రిస్మస్ చేయకూడదు. మరి క్రిస్మస్ ఎలా చేయాలి? స్తుతుల ద్వారా దేవునికి మహిమ. దేని ద్వారా? స్తుతుల ద్వారా దేవునికి మహిమ. స్తుతిస్తే ఖచ్చితంగా ఎవరికి మహిమ వస్తుంది? పరలోకమందున దేవునికి మహిమ వస్తుంది. పక్కన వారు చెప్పండి, స్తుతిస్తే దేవునికి మహిమ. అందరూ చెప్పాలి, స్తుతిస్తే దేవునికి మహిమ. స్తుతి గురించి మీకు చెప్పాలి. అప్రూప్ గారు ఇట్టండి, ఒకసారి మీ కుర్చీ తీసుకురండి. పనులు మీతో మీ కుర్చీ తీసుకురండి. అందరు చెప్పండి, స్తుతిస్తే దేవునికి మహిమ. గట్టి చెప్పండి ఒకసారి. ఇంకోసారి చెప్పండి. క్రిస్మస్ అంటే ఎవరిని మహిమపరచడం? ఇటండి ఎవరిని మహిమపరచడం? దేవుణ్ణి మహిమపరచడం. సరే, స్తుతుల గురించి బైబిల్ చెబుతున్న మాట. ఆ కుర్చీ ఇవ్వండి ఒకసారి. ఒకసారి కుర్చీ ఇవ్వండి. మీరు అక్కడ ఉండండి, పిలుస్తా, ఇప్పుడే రావద్దు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఏం చేస్తామంటే స్తుతిస్తాం. ఏం చేస్తాం? స్తుతిస్తాం. ఏది స్తుతించండి అందరు కలిసి. స్తోత్రం 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 అని చెప్పండి. అమ్మా ఉత్సాహంగా చెప్పండి నాన్న, పేషెంట్లాగా చెప్తున్నారు. చెప్పండి. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఐస్ గడ్డి నెత్తి మీద స్తోత్రం, ఐస్ గడ్డి నెత్తి మీద స్తోత్రం చెప్తున్నారు మీరు. గట్టి చెప్పండి. స్తుతించండి. స్తోత్రం 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 హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రేమపరచండి. ఇప్పుడు మీరు ఏం చేశారు? స్తుతించారు కదా. బాగా వినండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, మానవుడా ఆకాశము నా సింహాసనం, భూమి నాకు పాదపీఠం. ఆకాశము సింహాసనం. ఆ పై పాట ఎక్కడుంది ఎవరికి తెలియదు. అందుకే మన దేవుని పేరు మహోన్నతుడు. మన దేవుని పేరు సర్వోన్నతుడు. మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు అర్థం. సర్వోన్నతుడు అంటే సాటి లేని ఉన్నతమైన వాడు. సర్వోన్నతుడు అంటే ఆయన మించినటువంటి ఎత్తు ఇంకోటి లేదు. ఆకాశము సింహాసనం అట, భూమి ఆయనకు పాదపీఠం.
ఇప్పుడు బాగా వినాలి. ఆకాశం నుంచి భూమిని చూస్తే భూమి ఎట్లా దేవునికి ఎలా ఉందంటే ఒక పాదపీఠం లాగా ఉంది. ఏ పీఠం లాగా ఉంది? అందరూ చెప్పండి దేవుని బిడ్డలారా. అమ్మా ఏ పీఠం? పాదపీఠం. దేవుడు పరలోకం నుంచి చూస్తే భూమి ఒక పాదపీఠంలాగా ఉంటే ఈ భూమిలో ఉన్న పర్వతాలు ఎంత? దేవుడికి భూమి పాదపీఠం అయితే ఈ భూమిలో ఉన్న కొండలంత? దేవుడికి భూమి పాదపీఠం అయితే ఈ భూమిలో ఉన్న గుట్టలంతా? దేవుడికి ఈ భూమి పాదపీఠం అయితే ఈ భూమిలో ఉన్న బలమైన జంతువులు ఆయన దృష్టిలో ఎంత? భూమి ఆయనకి పాదపీఠం అయితే ఈ భూమిలో ఉన్న వృక్షాలు దేవుని దృష్టిలో ఎంత? భూమి ఆయనకు పాదపీఠం అయితే మనము కట్టుకున్న ఇళ్ళు ఆయన దృష్టిలో ఎంత? భూమి దేవుడికి పాదపీఠం అయితే ఈ భూమి మీద నీవు నేను త్రాసు మీద తూలి వంటి వారమంట. అయినను మన నోటి నుంచి వచ్చే స్తుతి మాటల మీద దేవుడు ఆసీనుడే ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మానవుడు ఎవరు తెలుసా దేవుని దృష్టిలో? త్రాసు మీద ధూళి. దేని మీద ధూళి? త్రాసు మీద ధూళి వంటి వాడు. కాబట్టే ఆ దేవుడు మానవుడితో చెప్తాడు, మానవుడా నువ్వు నాకు ఏ రకంగా నువ్వు ఇల్లు కడతావు, ఎక్కడ కూర్చోబెడతావు అన్నాడు. కానీ అదే దేవుడు అంటున్నాడు, స్తుతుల మీద ఆసీనుడే కూర్చుంటాను. దేని మీద? అందరు చెప్పాలి, దేని మీద? స్తుతుల మీద ఆసీనుడే కూర్చుంటాను. ఆయన పరలోకాన్ని వదిలేస్తా, ఆకాశాన్ని వదిలేస్తా, భూమిలో నువ్వు నలుసు వంటి వాడివైనా నీ నోటి నుంచి వచ్చే స్తుతుల ద్వారా నేను సింహాసనం ఏర్పాటు చేసుకొని ఆ స్తుతుల మీద ఆసీనుడే ఉంటాను దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మీరు స్తుతించండి, కళ్ళు మూసుకొని స్తుతించండి. స్తోత్రం స్తోత్రం లే చెప్పండి గట్టిగా గట్టిగా. ఎవరు గట్టిగా చెప్తే వారి సమస్యలు ఈ రాత్రి తొలగిపోవును గాక. ఎవరు గట్టిగా స్తుతిస్తే వారికి మేలు కలుగును గాక. ఎవరు గట్టిగా చూస్తే వారికి ఆశ్రయం కలుగుగా. గట్టిగా స్తుతించాలి. చాలు, కళ్ళు తెరవండి. ఇప్పుడు దాకా మీరేం చేశారు? దేవుణ్ణి ఏం చేశారు? స్తుతించారు, అవునా? స్తుతిస్తే ఏమొచ్చింది? సింహాసనం. చెప్పండి ఏమొచ్చింది? చెప్పండి, ఇది ఎవరి సింహాసనం? స్తుతుల సింహాసనం. ఎవరి సింహాసనం? స్తుతుల సింహాసనం. ఎలా వచ్చింది ఇది? స్తుతిస్తే వచ్చింది. బాగా వినాలి. ఎస్ఐ గారి సీట్లు ఎవరు కూర్చోవాలి? ఎస్ఐ కూర్చోవాలి. డ్రైవర్ సీట్లు ఎవరు కూర్చోవాలి? డ్రైవర్ కూర్చోవాలి. ముఖ్యమంత్రి గారి సీట్లు ఎవరు కూర్చోవాలి? ముఖ్యమంత్రి కూర్చోవాలి. ఈ స్తుతుల సింహాసనం ఎవరిది? చెప్పండి ఎవరిది? ఇప్పుడు ఇది ఎవరు కూర్చోవాలి? దేవుడు కూర్చోవాలి. మళ్ళీ కళ్ళు మూసుకుంటే అవసరం. అందరూ స్తుతించండి, గట్టిగా స్తుతించండి. కమాన్ కమాన్, గట్టిగా స్తుతించి కళ్ళు మూసుకోవాలి. సిడోన్ హియర్. కళ్ళు తెరవండి. అది ఎవరి సింహాసనం? స్తుతుల సింహాసనం. ఇది ఎవరి కోసం వేసా ఈ సింహాసనం? దేవుని కోసం. ఇప్పుడు మీరు స్తుతిస్తే ఎవరు వచ్చి కూర్చున్నారు? ఇప్పుడు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన ఇశ్రాయేలు చూస్తూ ఈ స్తుతుల మీద ఆసీనుడే ఉన్న దేవుడు. ఇలా స్తుతించి ఆయన్ని సింహాసనాసీనుడు చేస్తే బైబిల్ చెప్తుంది పరలోకములో ఉన్న దేవునికి మహిమ. ఎవరికి మహిమ? పరలోకములో దేవునికి మహిమ. ఏదో ఆదివారం ఆరాధనకి స్తుతించడం కాదు, ఏదో కూటాల్లో పాటిస్తే పాడటం కాదు, ఏదో ఉత్సాహం పుట్టినప్పుడు పాట పాడుకోవడం కాదు. స్తుతి యాగము. ఏ యాగము? 24 గంటలు మెలుకు, అర్ధరాత్రి పూటని మెలుకు వచ్చినా లేచి స్తుతించాలి దేవుణ్ణి. ప్రతిసారి దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు మీ జీవితంలో ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. క్రిస్మస్ అంటే ఎవరిని మహిమపరచడం? దేవుని మహిమపరచడం. ఆ దేవుణ్ణి మహిమపరచాలంటే ఏం చేయాలి? క్రిస్మస్లో మనం ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. అలా స్తుతించాలి కాబట్టి దయచేసి బతిలాడి చెప్తున్నాను, ఏ సంఘం వారైనా సరే క్రిస్మస్ రోజున అన్ని వేళల కంటే ఒక అరగంట ముందెళ్ళండి. బట్టలు వేసుకొని, సింగారించుకొని, భోజనాలు వండుకొని, పప్పులు వండుకొని, వచ్చి వాళ్ళు పెట్టుకొని తినుకుంటూ సగం తినేసేసి సగం ప్రార్థన దయచేసి వెళ్ళమాకండి. నీ బట్టల సోకు ఎవరు చూడండి, అక్కడ నీ పప్పుల సోపు ఎవరు అక్కర్లేదు. ఆ జీవగల దేవుణ్ణి ఆ రోజైనా కనీసం అరగంట ముందెళ్ళి స్తుతించి ఆరాధించి దేవుని మయపరిచి ఆయనకు స్తుతుల సింహాసనం వేసి కూర్చునిబెట్టండి. చాలామంది సంఘాల్లో ఎలా వెళ్తున్నారు? బస్ స్టాండ్లో బస్ కోసం అయితే టకామా వెళ్ళిపోతారు. రైల్వే స్టేషన్ ట్రైన్ కోసం అయితే గంట ముందు వెళ్తారు. ఎయిర్పోర్ట్లో విమానం కోసం 2 గంటల ముందు వెళ్తారు. మందిరానికి వెళ్ళాలంటే అరగంట లేటు, 30 గంటల లేటు.
ఉడత పిల్లలాగా వెళ్ళాలి, ఉల్లిపాయలా కాదు. అర్థమైంది తప్ప బెదరు? ఎలాగెళ్ళాలి? ఉడతలాగా వెళ్ళాలి, టక 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 టక. మరి ఉల్లిపాయలాగా దొల్లుకుంటూ రాకూడదు. చాలామంది ప్యాసింజర్ బస్సుల్లాగా అక్కడ ఆగిపోవటం. ఏ పిన్ని వస్తున్నావా, ఏం కూర వండావు, ఏంటి ఆయన చేస్తున్నాడు, ఈ ఊసు నీకు ఎందుకు, టక 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 రావచ్చు కదా. రారు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలనుకున్న వాళ్ళు ప్రతి ఆరాధనలో అరగంట ముందుండండి. ఏ విశ్వాసులు అయితే సంఘానికి అరగంట ముందెళ్తారో వాళ్ళే మంచి విశ్వాసులు. సంఘానికి ఆలస్యంగా వెళ్ళే విశ్వాసులు సరైన విశ్వాసులు కారు. అంత డబ్బులు పోసి చదివిస్తారు మీరు, అంతంత ఫీజులు కడతారు మీరు. ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితే ఏం చేస్తారు? మీకు మెమో పంపిస్తారు పిల్లలకి. ఇచ్చావునా? ఏమండి, ప్రియాపచ్చల కంపెనీలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. రోజుకు 1000 రూపాయలు అనుకుంటా వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇస్తారా 1000 రూపాయలు? దేవుడు వారిని మిమ్మల్ని అందరూ దీవించుగాక. ఇప్పుడు చూడండి, ఆ 1000 రూపాయల కోసం నేను చూస్తూ ఉంటానండి. పొద్దున ఒక ఈలేస్తాడు ఎక్కడ కంపెనీలో, టకచికి వెళ్ళిపోతాడు అందరూ. ఎంత స్పీడ్గా వెళ్తారంటే అమ్మ నాయన ఉడతల్లాగా వెళ్ళిపోతారు, దగ్గర వెళ్ళిపోతారు. ఆ రెండో విజిల్ వేసేలో పెక్క ఉండాలి, లోపల ఉండాలి. నువ్వు ఎంత సీనియర్ అయినా, పచ్చడి బాగా కలిపినా, పక్కన బాగా పిసికినా, ఉల్లిపాయలు బాగా కోసినా, చిల్లుపాయలు బాగా రుద్దినా, లేట్ అయితే గెట్ అవుట్ అంటారు. అవునా? ఎంత జీతం? 1000 రూపాయలు. అవునా? లేదు 2000, లేదు 3000 జీతం రోజుకి అనుకోండి. ఆమె అనుకోండామా, గవర్నమెంట్ అండర్ చేసుకుని మీకు 3000 ఇస్తుందేమో, ఎవరు తెలుసు? ఆ డబ్బుకే అంత పరిగెత్తున్నారే. నువ్వు పీల్చే గాలి విలువ తెలుసా నీకు? నీకు కనబడుతున్న కంటి చూపు విలువ తెలుసా నీకు? నీ వినికిడి విలువ తెలుసా? మా అమ్మగారికి వచ్చే చెవుడు వచ్చింది ఈ మధ్య. ఆఫర్ ఇచ్చారు ఈ మధ్య. ఆఫర్ ఇచ్చి మాకు మిషన్ ఏమంటేనే 50,000 దాటింది. ఇప్పుడు 2 చెవుల్లో ఏమన్నట్టు నీకు? 250,000 ఉన్నట్టే కదా. ఉన్నాయా? రోజు మోగుతున్నాయా? బ్యాటరీ మార్చే పని ఉందా? ఛార్జింగ్ చేసే పని ఉందా దీనికి? మా అమ్మగారు దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి, స్విచ్ ఆన్ చేసుకోవాలి. దీనికి స్విచ్ లేదు, ఛార్జింగ్ లేదు, బ్యాటరీ లేదు. ఏమండే కంటి చూపు? ఏమండే కంటి చూపు పోతే ఎవరు ఇస్తారండి? సరే కంటి చూపు, కన్ను కావాలి, 10 లక్షలు ఇస్తాడు, ఎవరు ఇచ్చారు అనుకో. అప్పుడు కన్ను విలువ ఎంత అయింది? 10. 2 కళ్ళు విలువ 7 లక్షలు అయింది. అమ్మో. సరే, మాట విలువ తెలుసా మీకు? మోగవారిని కనుక్కుంటే తెలుస్తుంది మాట విలువ ఏంటో. చెవిటి వారిని కనుక్కుంటే తెలుస్తుంది చెవుడి విలువ ఏంటో. గుడ్డివారిని కనుక్కుంటే తెలుస్తుంది కంటి చూపు విలువ ఏంటో. పైగా లోన గుడ్డుకే ఉంది, కజ్జికే ఉంది, లివర్లోనే చాలా ఉన్నాయి మనకి. అవన్నీ స్పేర్ పార్ట్లుగా తీసి అమ్మితే, వ్యాపారం చేస్తే చాలా లక్షలు వస్తాయి. ఇవన్నీ లోన పెట్టి నేను ఊరికిన బతికిస్తుంటే, గాడాడిచ్చేసి బతికిస్తూ ఉంటే నీకేం తెలియట్లా? విలువ తెలియట్లా, విలువ తెలియట్లా. ప్రేమ దేవుని బిడ్డ, సత్యం తెలుసుకో. స్తుతియాగం అర్పిస్తే స్తుతుల సింహాసనం తయారవుద్ది. దేవుడు ఆశీనుడు అవుతాడు. ఎవరికి మహిమ వస్తుంది? చెప్పాలి, ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. ఖచ్చితంగా దేవుడు మహిమపరచబడతాడు. అలా స్తుతించాలంటే నీకెంత ప్రాముఖ్యత దేవుడిచ్చాడు తెలుసుకొని ప్రతి మందిరంలో, ప్రతి మీటింగ్లో అరగంట ముందు వెళ్ళి కూర్చోండి. ఎవరక్కర్లా, నువ్వు వెళ్ళి కూర్చో. దేవుడిని కార్యం చేయడం గ్యారంటీ, కృప చూపించడం గ్యారంటీ. పాట పాడాలా, ప్రార్థన చెయ్యాలా, దీవెన కావాలా, అరగంట ముందు మందిరంలో. అప్పుడు మీరు సరైన విశ్వాసులు. లేకపోతే మీరు మంచి సింగర్లైన ఉపయోగం లేదు సంఘంలో. ఒక సాక్ష్యం మీకు చెప్తాను. పక్కన చెప్పండి. స్తుతుల ద్వారా దేవునికి మహిమ. దేని ద్వారా దేవుని మహిమ? స్తుతుల ద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటువంటి స్టూడెంట్ ఉన్నాడు. ఆయన పేరు లింకి. చెప్పండి. ఆయన దేవుని నమ్ముకున్న బిడ్డ. యవన కాలంలోనే దేవుని సువార్త కూడా చేస్తానే ఉన్నాడు. దైవికంగా కొనసాగుతున్నాడు ఆ బిడ్డ. ఆ బిడ్డకు నాలుక మీద ఒక మచ్చ వచ్చింది. ఏమిటా అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. నాలుక మీద మచ్చలు ఏమన్నా ఉంటే మామూలుగా మనం పెట్టే పేరేంటంటే
ఈడు కొండిగాడు అని పెడతారు పేరు. ఇది కొండిగత్తె అంటారు. తెలుసా మీద నాలుక మచ్చలను అస్సలు నమ్మకూడదంట. అది నాకు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రభులో ఉన్నాం కాబట్టి అది కంట్రోల్లో ఉంది. నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళు నమ్మకూడదంట. వాళ్ళు కొండెలు పెడతారు, కొండె పెడతాడు. కొండెం అత్తకి, కోడలకి, తల్లికి, బిడ్డకి, భార్య, భర్త కొండె పెడతాడు. మచ్చలు నమ్మకూడదు అంటారు. సరే, ఏంటా మచ్చ వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక వైద్యం చేశారు, సెట్ అవ్వాల. మళ్ళీ దానివల్ల బలహీనత వస్తుంటే మళ్ళీ వెళ్ళాడు. ఎక్స్రేలు తీసి రక్త పరీక్షలు చేశారు. చేస్తే ఏం తెలియదంటే క్యాన్సర్ అని మాత్రం తెలిపోయింది. దేవుణ్ణి స్తుతించే బిడ్డ, దేవుని ఆరాధించే బిడ్డ, దేవుని ప్రకటించే బిడ్డ, ప్రార్థించే బిడ్డ నాలుగు మీద ఆ ఒక్క క్యాన్సర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వైద్యులు చెప్పారు, నువ్వు కనుక బతకాలని కోరుకుంటే ఈ నాలుగు ఇక్కడితో కట్ చేస్తావు, మాట్లాడలేవు నువ్వు, ఇష్టమైతే రా అని చెప్పారు వాళ్ళు. సరే, గచ్చింతరం లేక ప్రభాని చిత్తం నీకే మహిమయ్యా, నాకు ఆపరేషన్ లేకుండా బాగు చేస్తే నేను స్తుతిస్తా నోటితో, నాలుగుతో. ఒకవేళ ఆపరేషన్లో కట్ అయిపోయింది అనుకో, నా మనసుతో నేను నిన్ను స్తుతిస్తా, అంతేగాని నేను స్తుతించడం మాత్రం మాన్ను ప్రభువా అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీదకి ఎక్కేశాడు. డాక్టర్లు అడిగారు, టేప్ కార్డు తెచ్చారు. ఇక నువ్వు కట్ చేసిన తర్వాత మాట్లాడలేవు, ఇప్పుడే ఏదైనా మాట్లాడంటే మాట్లాడే, ఆ మాటలు నీకు ఆఖరి మాటలుగా మిగిలిపోతాయి. ఆ మాటలు నీకు ఆఖరి మాటలుగా మిగిలిపోతాయి. ఏం మాట్లాడతావు? మాట్లాడి టేప్ కార్డు చేస్తే ఏం చెప్పేది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంతే అన్నాడంట. ఇంతేనా? చాలా అన్నాడంట. ఆఖరిగా నేను నాటుతో మాట్లాడిన మాట ఏదైనా ఉందంటే దేవుని స్తుతించే మాటగా ఉండాలి అని చెప్పేశాడు. ఆపరేషన్కి ఆయనకి పడుకోబెట్టేశారు. డాక్టర్ గారు వచ్చాడు, మత్తు ఇచ్చారు ఆయనకి. అయితే ఆపరేషన్ చేసి డాక్టర్ గారు చెప్పారంటే పాత ఎక్స్రే తీసుకురాడు అన్నాడు. తీసుకొచ్చాడు. స్కానింగ్ ఎప్పుడు తీసింది? ఇది ఒక 20 రోజుల క్రితం తీసామండి. 20 రోజుల క్రితం తీసి పనిచేయదు. ఇప్పుడు అది ఎక్కడి దాకా పాకిందో చూడాలి, దాన్ని బట్టి నాలుగు కత్తిరించాలి. 20 రోజుల క్రితం ఎక్స్రే ఎవడగా పనిచేయదు బాబు, మళ్ళీ స్కాన్ తీయండి అన్నాడు. అలాగే ఆయన తీసుకెళ్ళి స్కానింగ్ తీశారు. తీస్తే ఆ కొత్త ఎక్స్రేని పాత ఎక్స్రేని పక్క పెట్టి చూస్తాడు ఆ డాక్టర్ గారు, ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ గారు. ఇది ఎవరిదని అడిగాడు. ఈందేనండి. ఎప్పుడు తీశారు? 20 రోజుల క్రితం తీసామండి. ఇక్కడ దా పాకింది. ఇది ఎవరిదయ్యా? ఈందే. కరెక్ట్గా చెప్పండి, ఈందేనా? ఈందేనండి. మళ్ళీ అడుగుతున్నాడు, ఇది ఎవరిది? ఈందే సార్, 20 రోజుల క్రితం తీసాం, ఇక్కడ దా పాకింది. ఏంటి సార్ ఎన్నిసార్లు అడుగుతారంటే ఆయన చెప్పాడట, ఈ నాలుకలో క్యాన్సర్ కనబడట్లేదు, నాలుకలో క్యాన్సర్ కనబడట్లేదు, ఆ మచ్చ కనబడట్లేదు, ఆ పుండు కనబడట్లేదు. నిజంగా పేషెంట్ ఈయన అడిగాడంటే వచ్చి కొత్త డాక్టర్ గారు, ఈయనే సార్ అంటే అప్పుడు ఆశ్చర్యపోయి దేవుడు మహిమపరిచారు. ఆఖరి మత్తు విడిన తర్వాత ఆయన చెప్పారు, బాబు నువ్వు రికార్డు చేసి హల్లెలూయా 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 అన్నావు కదా, నీ దేవుడు నీ స్తుతులు ఆలకించాడు, ఆయన మహిమ పొందాడు, నీకు నాలుకను స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. కాబట్టి పిల్లరా, స్తుతించుట కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. పరలోకం వెళ్ళిన తర్వాత మనం స్తుతించక తప్పదు. పరలోకం వెళ్తే మీరు నేనేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఎంత స్తుతిస్తే అంత దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత స్తుతిస్తే అంత దేవునికి మహిమ కలుగుతుంది. పక్కన చెప్పండి, స్తుతిస్తే దేవునికి మహిమ. స్తుతిస్తే దేవుని మహిమ. చెప్పండి, స్తుతిస్తే సమస్యకు పరిష్కారం. స్తుతి అనేది కేవలం భూమి మీదే కాదు, వేరే చోట కూడా ప్రారంభమైంది. అది చెప్తాను వినండి. 1969 సంవత్సరం నేను పుట్టింది. 1969 సంవత్సరం జూలై నెల 20వ తారీఖు, జూలై నెల 20వ తారీఖు తెల్లవారబోతుంది. అందరూ ఆసక్తిగా టీవీ ముందు కూర్చున్నారు. అందరూ ఆసక్తిగా టీవీ ముందు కూర్చున్నారు. మంచి జరగాలి, మంచి జరిగితే చాలా మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. మంచి జరగాలి, మంచి జరిగితే అనేకులకు మనం మంచి
చెయ్యొచ్చు. మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలని అందరూ సైంటిస్టులు అందరూ 1969వ సంవత్సరం జూలై 20 ఎదురు చూస్తూ కూర్చున్నారు టీవీల దగ్గర. అప్పుడు ఏం జరిగింది అంటే తొలిసారిగా చంద్రమండలంలోకి రాకెట్ పంపించాడు. మనుషులు ఎక్కించి చంద్రమండలంలోకి రాకెట్ పంపించారు. ఆ రాకెట్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది అనుకోండి, చాలా విషయాలు బయటకు వస్తాయి, వాళ్ళు చాలా విషయాలు తీసుకొస్తారు. దాని ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు చేయొచ్చు, టెక్నాలజీని పెంచవచ్చు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక పక్క భయం, ఇది ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి, కొన్ని వేల కోట్లు నష్టం అయిపోద్ది, ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి, ఫెయిల్ అయిపోతే పరిస్థితిని బాధపడుతున్నారు. అలాగే ధైర్యంగా కొంతమంది, ఆసక్తితో కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారండి. 1969వ సంవత్సరం జూలై 20 తెల్లవారుజామున దేవుని మహాకృప చేత ఈ సైంటిస్టులకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు పంపించిన రాకెట్ మొట్టమొదటిసారిగా చంద్రమండలం ల్యాండ్ అయింది. ఇప్పుడు ల్యాండ్ అయిన తర్వాత అందులో ఉన్న వాళ్ళు కాళ్ళు బయట పెట్టాలి. ఎక్కడ చంద్రమండలం మొట్టమొదటిసారిగా చంద్రమండలంలో మొట్టమొదటిసారిగా మానవుడు కాలు పెట్టబోతే రోజు అది. అప్పుడు ఆ వ్యామకాం ఏం చేశాడంటే చంద్రమండలంలో మొట్టమొదట అడుగు పెట్టేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా అండి, బాగాలి హల్లెలూయా 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 అని చంద్రమండలంలో గట్టిగా కేకలేస్తూ అడుగు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ అది నాసా కేంద్రం రికార్డ్ అయి ఉంది. ఆయన మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఆయన పాదాన్ని ఫోటో తీసి ప్రపంచంలో చాలామంది కొనుక్కారు. తొలిసారిగా మానవుని పాదం చంద్రమండలంలో పడింది అని. ఇక్కడే కాదు, చంద్రమండలంలో కూడా మొట్టమొదటి స్తుతింపబడిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి క్రిస్మస్ అంటే ఇంటికి సున్నాలు, లైటింగ్లు, స్టార్లు కావు, కొత్త బట్టలు కాదు, పిండి బట్టలు కాదు, సినిమాలకు వెళ్ళటం కాదు. క్రిస్మస్ అంటే దేవుని మహిమను పొందుకోవటం, దేవుణ్ణి మహిమపరచటం. దేవుని మహిమను పొందాలి, రక్షింపబడి దేవుని మహిమపరచాలి స్తుతుల ద్వారా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరలా దేవుని చిత్తమై మరలా వచ్చే సంవత్సరం సమీకృష్ణ మనకి క్రిస్మస్ ఏర్పాటు చేస్తే ఇదే వాక్యం దేవుడు మీకు కంటిన్యూ చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. లేచేవాడు ఎవరి ముందు లేస్తే వాళ్ళకి దీవెన, టకామని నించోవాలి. ఎవరి ముందు కళ్ళు మూసుకుంటే దీవెన, టకామని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసేయండి, అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటలు విన్న వాళ్ళారా, విన్న వాక్యమును బట్టి ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. విన్న వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విన్న వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. అవును, క్రిస్మస్ అంటే దేవునికి మహిమ రావాలి. క్రిస్మస్ అంటే దేవుణ్ణి మహిమపరచటం. సున్నం కొట్టావు ఇంటికి మంచిదే, నక్షత్రాలు పెట్టావు ఇంటికి మంచిది, లైటింగ్ వేసావు మంచిదే, తప్పేం కాదు. కొత్త బట్టలు కొనుక్కున్నావు ఓకే, పిండి బట్టలు కూడా చేసుకున్నావు ఓకే. కానీ దేవుణ్ణి మహిమను పొందావా? మారు మనసు పొందావా? బాప్తీసం పొందావా? యేసు రక్తంతో కడగబడి పాపము నుండి విడుదల పొందావా? పాపములు క్షమింపబడ్డాయా? పాపములు కడగబడ్డాయా? పాపముల నుంచి విమోచింపబడ్డావా? పరీక్షించుకో. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. యేసు క్రీస్తు విశ్వాసము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా నీకు క్షమాపణ ఉంది, నీకు శుద్ధి జరుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. అసలు ఆత్మ సంబంధమైన ఆనందం ప్రారంభమవుతుంది. కనుక దేవుని వాక్యం ప్రేమ బిడ్డ, విన్న వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలని కోరుకుంటే ముందు దేవుణ్ణి మహిమను పొందాలి. ఈరోజు వాక్యం విన్న మీరు పరిశీలన చేసుకోండి. దేవుని మహిమను పొందారా? దేవుని మహిమను పొందకపోవడం గల కారణం
దేవుని మహిమను పొందకపోవడానికి గల కారణం పాపం. ఆ పాపం నుంచి విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక విన్న వాక్యాన్ని బట్టి, అయ్యా నీ వాక్యం విన్నాను, ఇప్పుడు దా కాలక్షేపం చేశాను, మారు మనసు పొందలేదు, నామకార్థ క్రిస్మస్ పండుగ చేశాను. క్రీస్తును నమ్ముకోకుండా క్రిస్మస్ చేస్తే ఒక్కరోజే. క్రీస్తును నమ్ముకొని నువ్వు ఆరాధిస్తే ప్రతిరోజు క్రిస్మస్ పండుగ నీకు. ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధన పండుగ నీకు. క్రీస్తు ఆరాధన పండుగ మారిపోయింది నీ జీవితం అంతా. వెళ్ళిపోయే క్రిస్మస్ కాదు, మనకు ఉండిపోయే క్రిస్మస్ కావాలి. వెళ్ళిపోయే క్రిస్మస్ కాదు, మన జీవిత కాలం అంతా మనతో ఉండిపోయే క్రిస్మస్ కావాలి. ఆ క్రిస్మస్ నీకు కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచో, మారు మనసు పొందో, పక్షాతాప బాప్తిసం పొందో. మీరు ఏ సంఘానికి వెళ్ళే వారైనా పర్వాలా, మీ సంఘానికే వెళ్ళండి, మీ సంఘంలో మారు మనసు పొంది బాప్తిసం పొందండి. కానీ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి, అయ్యా వాక్యం విన్నాను, యేసు నాకు కావాలి, మారు మనసు పొందుతా, బాప్తిసం పొందుతా, యేసు ప్రభు నమ్ముకుంటా, నా జీవితాన్ని మార్చుకుంటా, దేవుని మహిమను పొందుకుంటానయ్యా, యేసు నాకు కావాలని కోరుకుంటే మీ కుడిచే పైకెత్తండి. మీకు ఎవ్వరు సిగ్గుపడకూడదు. బాప్తిసం పొందిన వారు చెయ్యెత్తకూడదు. బాప్తిసం పొందని వారు, అయ్యా నేను బాప్తిసం పొందలేదు, నామకార్థంగా సంఘానికి వెళ్తున్నా, నామకార్థంగా వచ్చేస్తున్నాను, ఈరోజు వాక్యం విన్నాను, యేసు నాకు కావాలి, మారు మనసు పొందుతా, బాప్తిసం పొందుతా, యేసు ప్రభు నమ్ముకుంటా, దేవుని మహిమను పొందుకుంటా అని కోరుకుంటే కుడిచే పైకెత్తో. సహోదరుడా దేవుణ్ణి దీవించాక, సహోదరి దేవుణ్ణి దీవించాక, తల్లి వయసు సమానాల దేవుని మీద దీవించాక, చేతులు పైకెత్తిన మీకు శుభవార్త ఏంటో తెలుసా? పరలోకం మిమ్మల్ని చూచి పరవశిస్తుంది. పరలోకం మిమ్మల్ని చూసి పరవశిస్తుంది. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంత విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే పాపి విషయంలో గొప్ప సంతోషం. దేవుడు సంతోషం. చేతులు పైకెత్తిన మారారా, సిగ్గుపడమాక. అందరూ కళ్ళు మూసుకోండి. సిగ్గుపడమాకండి. ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘంలోనే బాప్తిసం పొందండి. కానీ ప్రభు నీతో మాట్లాడాడు కనుక, తీర్మానం తీసుకున్నావు కనుక ముందుకు వస్తే మీ కొరకు మేము అందరం ప్రార్థన చేస్తాం. ముందుకు రండి. చేతులు ఎవరైతే పైకెత్తారో, యేసు నాకు కావాలి, దేవుని మహిమని పొందుకోవాలనుకుంటున్నాను, యేసు నాకు కావాలి, ముందుకు రా. సిగ్గుపడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, బలవంతంగా కూడా రావద్దు. దేవుడిని ప్రేరేపించాడా, దేవుడి మహిమని పొందుకోవాలనుకుంటానండి, యేసు నాకు కావాలనుకోండి, ముందుకు రా. కమ్ ఫార్వర్డ్, ముందుగా స్పీడ్ కావాలి. గ్లోరీ. ఎవరు ముందొస్తే వాళ్ళకి దీవెన పడుతుంది. రండి, కమాన్. ఇంకెవరైతే ప్రభు మాకు కావాలి, రామా ముందుకు రా, ప్రార్థన చేస్తా. కమాన్. సిగ్గుపడకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు, వెనుకడుగు వేయకూడదు. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది తెలుసా? తీర్మాన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా ఏదో ఒక కీడు దేవుడు తప్పిస్తాడు. ఈ ప్రార్థన ద్వారా దేవుడికి విడుదల ఇస్తాడు. ఈ ప్రార్థన ద్వారా దేవుడికి సహాయం చేస్తాడు. కనుక దేవుడి తీర్మానం తీసుకునే ముందుకు రా. మీరు ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘానికి వెళ్ళండి, అక్కడే బాప్తిసం పొందండి. కానీ ఇలా తీర్మానంలోకి రా. చేయబెక్తి తల్లి వెనకడుగు ముందుగా, కమా ముందుకు రా, ఇక్కడ రా. గ్లోరీ, హల్లెలూయా. ముందుకు రా బ్రదర్, కమాన్. ఇంకెవరైనా యేసు నాకు కావాలి. ఆలస్యం చేయొద్దు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఏదో ఒక మలుపు మలుస్తాడు మీ జీవితాన్ని. చేసే ప్రార్థన దేవుడు ఒక విడుదల మీకు ఇస్తాడు. చేసే ప్రార్థన మీకు ఏదో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. మీ మేలు కొరకు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే సమయం వృధా చేసుకోవద్దు. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకున్న సమయం. ఇంత గొప్ప రక్షణ చేస్తే రాబోయేది ఉగ్రత. రేపు నీది కాదు, రేపు ఏమి సమస్య తెలియదు. కానీ తీర్మానం ముందుకు రా, మీకు నేను ప్రార్థన చేస్తాను. గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. మిగతా వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. తీర్మానంలోకి వచ్చిన ఈ బిడ్డలను బట్టి పరలోకం పరవశిస్తుంది. మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. నేను చెప్పే ప్రార్థన మీరు చెప్పండి. కళ్ళు మూసుకోండి. మిగతా వాళ్ళ చేతుల పైకి, ప్రభువా తీర్మానంలోకి వచ్చిన వీరిని జ్ఞాపకం చేసుకో, తీర్మానంలోకి వచ్చిన వీరిని నేను స్థిరపరచు, రక్షణతో నింపు అని తీర్మానం తీసుకో. మళ్ళీ ప్రకటిస్తాను. ఎవరైనా వచ్చి ప్రార్థనలో ఉండాలనుకుంటే రండి. మారు మనసు పొందుతాను, పక్షాతాపం చెందుతాను, యేసు రక్తం కడగబడతాను, బాప్తిసం పొందుతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, యేసు నాకు కావాలి, ఆయన మహిమనే పొందాలి, ఆయన మహిమ పరచాలని కోరుకుంటే ముందుకు రా. నీకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డ, రేపు నీది కాదు, రేపు ఏమి సంభవించింది ఎవరికి తెలియదు. ప్రార్థన చేతుల పైకి ఎత్తండి. వీరి కోసం మీరు ప్రార్థన చేయండి.
నేను చెప్పే ప్రార్థన మీరు చెప్పండి. ప్రభువైన యేసు, ఈ దినమున మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా ప్రతి పాపమును, అపరాధమును, దోషమును, అవిధేయతను, అతిక్రమమును, అతి పరిశుద్ధమైన, అతి విలువైన, అతి శ్రేష్టమైన, అతి అమూల్యమైన మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచినందుకు మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇది మొదలుకొని దీపస్తంభం మీద మండుచున్న దీపమనెను లోకమునకు వెలుగుగాను, లోకమునకు ఉప్పుగాను, అంతము వరకు మీకు నమ్మకమైన బిడలముగాను జీవించే కృప మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు యేసు నామములో కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రేమపడదాం. మీరు ఏ సంఘానికి